సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా మనము వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు అంశం కూడా స్త్రీ. ఈరోజు అంశం ఏంటి? స్త్రీ. మనమందరము స్త్రీలమే కదా, స్త్రీలు కాబట్టి దేవుడు మనతో కొన్ని మాటలు ప్రభు మనందరితో మాట్లాడబోతున్నాను. నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీతో కలిసి నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులతోను ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఈ మాట చదువుతుంటే నిజంగా నాకు ఈ వచనంలో కింద బాగా కనపడుతుంది. అదేంటంటే ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. ఎంత అద్భుతమైన మాట. నిజంగా మనం చూస్తే స్త్రీలకు దేవుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని, అద్భుతమైన కృపను, ధన్యతను ప్రభు ఇచ్చాడంటే అది చెప్పనవసరం లేదు. ప్రతి వారం వింటూనే వస్తున్నాం. ప్రతి వారం మనం స్త్రీలుగా ఎన్నో మాటలు, స్త్రీల గురించి ఎన్నో మాటలు వింటున్నాం. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అంటే ఆదాము ఎట్లున్నాడంట? ఒంటరిగా ఉన్నాడు కదా. ఏదేను వనంలో దేవుడు ఏం చేశాడు? ఆదామును ఏం చేశాడు? మట్టిని తీసుకున్నాడు, తనలాగే చేసుకున్నాడు కదా, ఆయనలాగా రూపించుకున్నాడు. మట్టిని తీసుకున్నాడు, నేల మట్టుకు వంగాడు. చూడండి, అన్నిటినీ కలగజేశాడు దేవుడు. సృష్టిని అంతా కలగజేసినాడు. కలుగునుగాక సూర్యుడ కలుగునుగాక, చంద్రుడ కలుగు, ఆకాశం భూమి కలుగునుగాక అంటే అన్నీ కలిగింది. మాటతో కలగజేశాడు సృష్టిని. కానీ మనిషికి వచ్చేసరికి ప్రభు ఎట్లా చేశాడంటే ఇక్కడ ఆయన ఏం చేశాడు? నేల మట్టుకు వంగాడు, కొంచెం కష్టపడ్డాడు. సృష్టిని చేయడానికి మాట కలగునుగాక అనగానే వాక్కుతో అన్నీ కూడా సృష్టి కలిగాయి. కానీ మనిషికి వచ్చేసరికి ఏం చేశాడంట? తన కొంచెం కష్టపడ్డాడు. ఏం చేశాడు తెలుసా? నేల మట్టుకు వంగి ఏం చేశాడు? మట్టిని తీసుకొని ఏం చేశాడంట? నరునిగా మట్టిని తీసుకుని ఏం చేసి తన రూపంలో ఆయన మార్చుకొని ఏం చేశాడు? ఆ నాసికా రంధ్రాలు ఏం చేశాడంట? జీవవాయువును ఊదాడు. నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ. మీ అందరికీ బాగా తెలిసిన వాక్యమే, ఎవరడినా చెప్తారు ఈ మాటలు కదా. నరుడు ఏమయ్యాడంట? జీవ ఆత్మ అయ్యాడు, నరుడుగా మారాడు. అతనికి ఒక పేరు పెట్టేశాడు దేవుడు. ఏంటి అంటే ఆదాము అని పేరు పెట్టేసి. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాము ఎట్లున్నాడంట? ఒంటరిగా ఉన్నాడు. చూడండి, ప్రతి సాయంకాలం చల్లటి పూటన ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఏదో కొరత కనబడుతుంది. దేవుడు గమనిస్తున్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. సరే, అతనికి సాటైన సహాయకుడికి ఉన్న ఇద్దామని ఆలోచిస్తున్నాడు. ఆలోచన చేసి ఏం చేశాడంట? పురుషునికి సాటైన సహాయము స్త్రీ మాత్రమే అని కనుగొన్నాడు ప్రభు. మొట్టమొదటిగా మనం చూస్తే పురుషునికి సాటైన సహాయము స్త్రీ మాత్రమే అని కనుగొన్నాడు. ఇప్పుడు నరుడు చేశాడు ప్రభు. ఇప్పుడు ఏం చేయలేదు? ఒక స్త్రీని చేయాల. హల్లెలూయా. చూడండి, ఆదాము ఉన్నాడు. ఆదాముకు తోడుగా పురుషునే చేయొచ్చు కదా. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఆదాము ఉన్నాడు. ఆదాముకు తోడుగా ఒక ఫెలోషిప్ చేయడానికి, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయడానికి పురుషుడు చేయొచ్చు. ఎందుకు స్త్రీని చేశాడు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందండి మీకు? ఎప్పుడైనా ఆలోచన ఇచ్చారా? నాకైతే రాలేదు. నిజంగా మాటలు ధ్యానిస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆదాముకు తోడుగా పురుషుని చేయొచ్చు కదా, ఎందుకు స్త్రీనే చేశాడు? వెళ్ళాలనుకోండి, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలనుకో, లేకపోతే ఏదైనా పని మీద పోవాలంటే ఎప్పుడు మనం ఒంటరిగా పోవడానికి ఇష్టపడ్డాం కదా, ఎవరో ఒకరు తోడు చేసుకుంటుంటాం. ఎవరంటే చూడండి, దేవునికున్న గుణాలే, లేకపోతే దేవునికున్న లక్షణాలే మనకు కూడా ఈరోజు ఉన్నాయి. అందుకే ప్రభు ఆలోచించాడు, ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి సాటి అయిన సహాయకారిని చేద్దాము అనుకుని ఏం చేశాడంట? స్త్రీని చేశాడు. స్త్రీని ఎట్లా చేశాడు? ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడంట? అతడు ఒక సర్జరీ చేసి ఆదాముకున్న పక్కటెముకను తీసి ఏం చేశాడంట? స్త్రీనిగా చేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, చూడండి దేవుని వాక్యం 2వ అధ్యాయము
కింద 2వ అధ్యాయము చూద్దాం, చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. హల్లెలూయా. పక్కటెముక తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడు అనుకోవచ్చు, యెహోవా ప్రభు అనుకోవచ్చు, నేను కూడా అంటే స్త్రీని చేద్దాం, ఆమెను కూడా మట్టి తీసుకొని ఎట్లయితే ఆదామును చేశాడో అదేవిధంగా అవ్వను కూడా చేద్దాం, ఇంకా స్త్రీని కూడా చేద్దాం అనుకోలేదు. ఆదాములో నుంచి ఏం చేశాడు, ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసుకొని ఏం చేశాడంట, నరునిగా చేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ప్రియదేని బిడ్డ, నారిగా చేశాడు. స్త్రీ ఆ ప్రక్కటెముకను తీసుకొని ఏం చేశాడంట, స్త్రీగా చేశాడు. ఆ స్త్రీకి ఏం పేరు పెట్టాడు, అవ్వ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. నరుల్లో నుంచి వచ్చింది కాబట్టి ఆమె ఏమైంది, నారి అనబడింది. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ, ఇక్కడ ఎంత దేవుడు కృపను అనుగ్రహించాడంటే, పురుషునికి సాటి అయినది స్త్రీ మాత్రమే అని ప్రభు తెలుసుకున్నాడు, దేవుడు తెలుసుకున్నాడు, తండ్రి అయిన దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ పురుషునికి స్త్రీ కావాలి, ఈ పురుషునికి సాటి అయిన సహాయం కావాలని ఏం చేశాడు, స్త్రీని రూపించాడు. ఎంత అద్భుతమైన విషయమో. చాలాసార్లు మన జీవితాల్లో కూడా కదా, కొంత వయసు వచ్చేసరికి ఎవరు తోడు కావాలనుకుంటారు, స్త్రీలు పురుషులు తోడు కావాలనుకుంటారు, పురుషుడు స్త్రీలు తోడు. అందుకే వివాహాలు చేస్తూ ఉంటారు కదా. మా పిల్లోడు యవనస్తుడిగా వచ్చాడు కదా, యవన దశలోకి వచ్చేసి, కాబట్టి వారికి సాటి అయిన సహాయకులను తీసుకురావాలని ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారు అంట, వారికి వయసు వచ్చేటప్పటికి ఏం చేస్తుంటారు, వివాహాలు చేస్తుంటారు. చాలామంది కుటుంబాలు మనం చూస్తుంటాం, తల్లిదండ్రులు పిల్లలు వివాహాలు కాక ఎంతో బాధపడుతుంటారు. ప్రియదేని బిడ్డ, వయసు పైబడుతుంటే వారి హృదయంలో వారి గుండెల్లో ఒకలాంటి భయం వస్తుంది. ఎందుకంటే వయసు అయిపోతుంది, నా పిల్లలకి సరైన భాగస్వాములు దొరకట్లేదు, వయసు అయిపోతుంది, మా పిల్లలకు సరైన భాగస్వాములు లైఫ్ పార్ట్నర్స్ దొరకట్లేదని చాలామంది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు. ఆ వివాహాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, చాలామందిని సంప్రదిస్తుంటారు, అడుగుతుంటారు, మా పిల్లలు ఉన్నారు, వారు ఉన్నారా అని చాలాసార్లు ఎంతో అంటే వాళ్ళకి ఎంత చేయాలో అంత వారు చేస్తారు. ఎందుకంటే వారు ఆ వివాహ వయసు వచ్చింది కాబట్టి వివాహం చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంటారు. నిజంగా ప్రభు యొక్క ఆలోచన కూడా అదే ఉంది. చూడండి, ఆ నరుడుగా ఆదాము ఉన్నాడు, ఆదాముకి ఎవరు కావాలి, పురుషుడు కాదు స్త్రీ కావాలి, పురుషుడు కాదు స్త్రీ కావాలి, సాటి అయిన సహాయకురాలు కావాలి అనుకొని ఏం చేశాడంట, ఆయన పక్కటెముకలో నుంచి ఏం చేశాడు, స్త్రీని చేశాడు. ఎంత అద్భుతమైన విషయమో ప్రియదేని బిడ్డ. నిజంగా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, దేవుడు స్త్రీని ఏం చేశాడంట, చేశాడు. నిజంగా ఇంకొక పురుషుడు చేయలేదు, ఆదాము కోసము ఇంకో పురుషుని చేయలేదు, కానీ స్త్రీగా చేశాడు. వారిద్దరిని జతపరిచాడు. ఆ ఏదోను వనంలో పెట్టి మీరు వాటిని ఏలండి. ఇప్పుడు వారిలో ఒంటరితనం కనబడట్లేదు కదా. ఆదాము అవ్వని ఏం చేశాడు, ఏదైనా వనలు పెట్టాడు. వారు ఇంకా ఒంటరిగా ఉండట్లేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఏమైనా పని చేయాలన్నా, లేక ఎక్కడైనా మాట్లాడాలా, లేకపోతే ఏం చేయాలన్నా వారిద్దరు కలిసి వాళ్ళు ఏం చేసి వెళ్ళేవారు. ఒంటరిగా లేదు అంటే అక్కడ ఏం కనబడుతుంది అంటే ఒంటరితనము లేదు. హల్లెలూయా. ఒంటరిగా కనబడట్లేదు. వారిని దేవుడు ఏం చేసి సాటి అయిన సహాయకురాల్ని అవ్వను చేశాడు. ప్రియదేని ఈరోజు ప్రియ సంఘమా, ప్రభు దేవుడు స్త్రీకి ఎంత అద్భుతమైన ఆధిక్యతను ప్రభు ఇచ్చాడంటే చూడండి, అక్కడ ఆదాముకి పురుషుని చేయలేదు, కానీ స్త్రీగా చేశాడు. అది ముఖ్యంగా స్త్రీని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా గణపరుస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు స్త్రీలంటే లెక్కలేదు, స్త్రీలంటే బలహీనమైన ఘట్టాలు, ఆ వాక్యం చూసుకుంటారు. స్త్రీలు బలహీనమైన ఘట్టాలు అని తెలుసుకొని ఆ వాక్యం చూసుకొని స్త్రీలు బలహీనమైన ఘట్టాలుగానే మనం చూస్తూ ఉంటాం కదా. వాక్యం తెలిసిన వారందరూ ఇట్లనే ఆలోచిస్తుంటారు. స్త్రీలు బలహీనమైన ఘట్టాలు, ఎక్కడికి వెళ్ళలేరు, ఏమి చేయలేరు, ఏ పని చేయలేరు, సొంతంగా ఏ పని చేయలేరు. కానీ ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ దినాల్లో స్త్రీ పురుషునికి భేదం ఏమీ లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ కదా, ఏమి తేడా లేదు. దేవుడు స్త్రీని పురుషుని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే పురుషుని కన్నా స్త్రీకి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రియదేని బిడ్డ, పురుషుని కన్నా స్త్రీకి ఎంతో అద్భుతమైన కృపను దేవుడు దేంట్లో తక్కువగా లేరు స్త్రీలు. ఈరోజు మనం చూస్తే పైలట్లుగా స్త్రీలు ఉన్నారు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు. నిజంగా ఎంత అద్భుతమైన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ప్రభు స్త్రీకి ఇచ్చాడో కదా. పాత రోజుల్లో స్త్రీలు ఏమంటే ఇంటికే పరిమితం, వారు అంతే, ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళు
పురుషులు భర్తలు ఏం చేస్తారు, బయటకు వెళ్ళి సంపాదించుకుని ఆ పని ఈ పని చేస్తే, స్త్రీలు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఏం చేసి వంట చేసి పిల్లల్ని భర్తను చూసుకుంటారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. దేవుడు నిజంగా స్త్రీని పురుషుని దేవుడు ఎంత చక్కటి ఆధిక్యతనిచ్చాడంటే, స్త్రీకి పురుషులు కూడా చేయలేని కార్యాలు ఈరోజు స్త్రీల ద్వారా దేవుడు చేయబోతున్నాడు. పురుషులు చేయలేని గొప్ప కార్యాలు, పురుషులు లేని జ్ఞానాన్ని ఈరోజు స్త్రీలకు ఉంది. హల్లెలూయా. నిజంగా ప్రభు ఈ మాటలు ధ్యానిస్తుంటే నిజంగా దేవుడు పురుషుని తోడుగా పెట్టచ్చు. ఎందుకు స్త్రీని చేశాడంటే ఆ దేవుని దృష్టిలో ఒక ఉద్దేశం ఉంది. దేర్ ఈజ్ అ పర్పస్. దేవుని దృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, మనం అనుకోవచ్చు చాలాసార్లు నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయలేదు, ఏ పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను అనుకుంటున్నా. పొరపాటు ప్రియదేని బిడ్డ, నీ ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, నీ ద్వారా నీ భర్త చేయలేని కార్యం నువ్వు చేయగలవు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేయలేని కార్యాన్ని ప్రభు నీ ద్వారా దేవుడు చేయగలడు. ప్రియది అలాంటి గొప్ప కృపను ప్రభు మనకిచ్చాడు. ప్రియది అందుకే సామెతలు ప్రావర్బ్స్ 19:14 చూడండి దయచేసి. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, మనం ఎవరంట? యెహోవా ఇచ్చు దానం. మనందరం స్త్రీలుగా మనం అందరం ఎవరు? ఈరోజు పెళ్ళైన వారు చెప్తున్నారు, ప్రభు మనందరము ఎవరంటే తెలుసా? దేవుడు ఇచ్చిన దానము మనం. హల్లెలూయా. సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. నిజంగా మంచి మనసు అంటే మంచి బుద్ధి కలిగిన వారందరూ యెహోవా ఇచ్చిన దానములు వంటి వారే. ఈరోజు నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావో, నీ పిల్లల్ని ఏ విధంగా దేవుళ్ళు నడిపిస్తున్నావో, నీ భర్తను ఏ విధంగా దేవుళ్ళు నడిపి, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆధిక్యతని, అద్భుతమైన జ్ఞానం బట్టి స్త్రీ రోజు ముందుకు నడుస్తుంది. దేవుళ్ళలో నడుస్తున్నారు. హల్లెలూయా. భర్త రక్షణ ఉండదు, పిల్లలు రక్షణ ఉండదు. కానీ భార్య రక్షణ పొంది దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే స్త్రీలుగా ఈరోజు స్త్రీలు చాలామంది ఉన్నారు. చాలా కుటుంబాలు మనం చూస్తుంటాం. చూడండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ మీటింగ్లోనైనా వెళ్ళండి, పురుషుల కన్నా స్త్రీలు ఎట్లుంటారు? ఎక్కువగా ఉంటారు కదా. నిజమే కదా. మన సంఘంలో సరే, ఎక్కడ ఏ మీటింగ్లోనైనా సరే, ఏ ప్రేయర్ మీటింగ్లోనైనా సరే, ఏ గాస్పల్ మీటింగ్లో సరే, ఎక్కడైనా సరే పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది కనబడుతుంటారు. అంటే స్త్రీలకు దేవుడు ఎంత అద్భుతమైన మనసునిచ్చాడో, దేవుని తొందరగా తెలుసుకుని దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని, ఆ మనసు తెలుసుకునే మనసును స్త్రీకి ఇచ్చాడు. ప్రియదేని బిడ్డ, దేవుని పట్ల ప్రేమనిచ్చాడు. ప్రియదేని బిడ్డ, నిజంగా మనం ఎంతో సంతోషపడాలి. దేవా, నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. మా ఇంట్లో, నా కుటుంబంలో నేను రక్షణ పొందాను, నా భర్త, నా పిల్లలు రక్షణ పొందలేదు కాబట్టి నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. సుబుద్ధి ఎట్లా వస్తుంది? సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది తెలుసా? దేవుని దగ్గర నుంచి మాత్రమే. ప్రియదేని బిడ్డ, దేవుని దగ్గర నుంచి మాత్రమే. ఈరోజు చాలామందికి ఇలాంటి మంచి బుద్ధి లేదు. చాలామందికి స్త్రీలైనా సరే, పురుషుల్లోనైనా సరే మంచి బుద్ధి లేదు. ప్రభు అంటున్నాడు, నిజంగా ఈ మంచి బుద్ధి కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి అట్లా రోడ్డు మీద వెళ్తున్నాడు, బాగా అలసిపోయాడు, చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. బాగా అలసిపోతే ఒక చెట్టు కనబడిందంట. కనబడితే ఇక్కడ కూర్చుందాం, కొంత రెస్ట్ తీసుకుందాం, కొంచెం విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆ చెట్టుకి ఏదో చిన్న కాయలు వచ్చాయి, పెద్ద చెట్టు అయితే చిన్న కాయలు వచ్చాయి. ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు. పక్కన చూడగానే ఒక చిన్న తీగలా కనబడిందంట. అది చూస్తే ఆ తీగకు పెద్ద సొరకాయ కనబడింది. ఆ చిన్న తీగకు ఏం కనబడింది? పెద్ద సొరకాయ అంట. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, దేవుడు ఎంత వెర్రివాడో కదా, అంత పెద్ద చెట్టుకి పెద్ద కాయ కావాలి, కానీ ఎట్లున్నాయి కాయలు? చిన్నగా. ఈ తీగ తీగ చిన్నదే, కానీ ఆ తీగ ఎందుకు అంత పెద్ద సొరకాయ? ఆ దేవుడు ఎంత వెర్రివాడో కదా, దేవుని జ్ఞానం లేదా ఎందుకు అని ఆలోచిస్తుంటే
కొద్ది సమయాన్ని కొద్ది టైం అయిపోయిన తర్వాత ఏమైందంట, ఒక పెద్ద గాలి వచ్చిందంట. గాలి రాగానే ఆ చెట్టు పై నుంచి పండ్లు ఏంటివో అవి కింద ఆ చెట్టు నుంచి పడి అతని మీద తల మీద పడినాయి. ఎప్పుడైతే పడదు అబ్బో అన్నాడంట. ఆయన చూడగానే ఆ చెట్టులో నుంచి ఆ పండ్లు కింద పడ్డాయి, ఆయన మీద పడ్డాయి. ఆ చిన్న పండ్లు పడగానే ఏమయ్యాడు, అమ్మ అబ్బో నొప్పి అని ఏమయ్యాడు, నొప్పి అని అరిచాడు. అప్పుడు అనుకున్నాడు, ఒక స్వరం వినబడుతుంది, ఆ పెద్ద చెట్టుకు ఆ చిన్న కాయలు ఉంటే పడితేనే ఇంత బాధపడుతుంటే, ఒకవేళ ఆ చెట్టుకు పెద్ద కాయ ఉంటే ఆ కాయ పడుతూ నువ్వు ఉంటావా? హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం కూడా అట్లనే ఉంటాం. దేవుడికి జ్ఞానం లేదు, వారి జ్ఞానం లేదు, వీరి జ్ఞానం లేదు, నేనే జ్ఞానవంతురాలని చాలాసార్లు. సామెతలు 14:1 ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇంటిని కట్టుతుంది. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి, ఆ వ్యక్తిలాగా మనం ఎన్నోసార్లు అనుకుంటుంటాం దేవుని జ్ఞానం లేదు, అంత తెలివి లేదు. అంత పెద్ద చెట్టుకి చిన్న కాయలు ఇచ్చాడు, అంత పెద్ద కాయ ఉంటే ఆ చెట్టుకి సరిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడు ఆలోచన ఎంత డిఫరెంట్గా ఉందో ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు జ్ఞానవంతురాలుగా మనం అనుకుంటుంటాం, నేను చాలా నేను జ్ఞానవంతుని అనుకుంటూ ఉంటాం. తప్పు ప్రియదేం. దేవుడే జ్ఞానం దగ్గర మన జ్ఞానం దేనికి పనికిరాదు. హల్లెలూయా. ఇక నిజంగా అంతంటే స్త్రీలకి దేవుడు ఎంత గొప్ప జ్ఞానం చేత ప్రభు నింపాడంటే, స్త్రీ పట్టుకుంటే వదలదు. దేనైనా సరే మనం చూస్తూ గమనిస్తూ ఉంటాం. స్త్రీ దేనికోసమైనా అడిగితే కదా, అది వచ్చేంత వరకు ఏం కాదు, వదలదు. అది వచ్చేంత వరకు విడిచిపెట్టరు. కొంతమంది స్త్రీలు పట్టు వదలక ఏం చేస్తుంటారంటే దానికోసమే చేస్తుంటారు. భర్త చీర కొనకపోతే ఏం చేస్తుంది తెలుసా, ఉపవాసం ఉంటుంది, తినదు. ఆ రోజు 2 రోజులు తినదు. ఎందుకు, చీర కొనాలని. పక్కింటి ఆమె చాలా కాస్ట్లీ శారీ కొనింది కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా కొనాల్సిందే. భర్త దగ్గర ఉన్నాయా లేదా అని అనుకోం. చాలాసార్లు స్త్రీలుగా మనం కూడా అనుకుంటున్నాం కదా, చాలాసార్లు నా భర్త దగ్గర నాకు సరైన డబ్బు ఉందా, ఇంత కాస్ట్లీ చీర కొనాలంటే నాకు డబ్బు ఉందా అని ఎప్పుడు ఆలోచించాం. జ్ఞానం లేక ఏం చేస్తుంటారంట, చెడిపోతున్నారు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్. అలా జ్ఞానం లేక చాలామంది ఏం చేస్తున్నారు, చెడిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేని బట్టి ఈరోజు జ్ఞానం లేక చాలామంది స్త్రీలు ఏం చేస్తుంది తెలుసా, జ్ఞానం లేక నాకు ఖచ్చితంగా కావాల్సిందే, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ కావాల్సిందే. నా ఇంట్లో పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉండాల్సిందే, వాషింగ్ మిషన్ ఉండాల్సిందే, నాకు చైన్ కావాల్సిందే, కమ్మలు కావాల్సిందే, గాజులు కావాల్సింది. ఇవన్నీ పట్టు వదలక అదే పట్టు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వినడు. ఆ ప్రార్థనకు ఖచ్చితంగా వింటాడు. కానీ అట్లా కాదు, మన భర్తల దగ్గర ఏం చేస్తుంటాం, హల్లెలూయా, భర్తల దగ్గర పట్టు విడవకుండా ఏం చేస్తూ గోజాడుతూ ఉంటాం. ఇంకా అల్లికి భోజనం చేయకోకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ఉండి ఇచ్చేంత వరకు, కొనిచ్చేంత వరకు కొంతమంది స్త్రీలు ఇట్లున్నారు. నేను అట్లా లేదు. ప్రియదేని బట్టి దేవుడు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా, మీలో కూడా చాలామంది ఆ విధంగా లేరని నాకు తెలుసు. ఎందుకు విషయం చెప్తున్నాను, నిజంగా చాలామంది స్త్రీలు ఈ విధంగా ఉన్నారు. చాలామంది స్త్రీలు ఈ విధంగా జ్ఞానం లేక వారు ఏం చేసి కుటుంబాలు ఏమవుతున్నాయో తెలుసా, విడిపోతున్నాయి. కుటుంబాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియదేని బట్టి ఈరోజు ప్రియ సంగమ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. పురుషుడే తోడు ఇవ్వచ్చు, కానీ పురుషునికి ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే సాటి అయిన సహాయకురాలుగా స్త్రీని నిర్మించాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో స్త్రీకి ఎంతో విలువ ఉంది. దేవుడు స్త్రీని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పురుషులకు చెప్తున్నాడు, అదేవిధంగా స్త్రీలకు కూడా చెప్తున్నాడు. స్త్రీలారా, మీ సొంత పురుషులకు ఏం చేయాలంటే మీరు లోబడి ఉండండి. హల్లెలూయా. మీ సొంత పురుషులకు ఎట్లా ఉండాలంట, లోబడి ఉండాలి, భయపడి ఉండాలని కూడా అంటున్నాడు. అదే ప్రభు రోజు అంటున్నాడు, దేవుని దృష్టిలో నువ్వు స్త్రీని పురుషుని ఒకే విధంగా చేశాడు ప్రభు. అయితే నీవు దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేయాలో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. స్త్రీలతో అంటున్నాడు, మీ భర్తలకు ఏం చేయండి, లోబడి ఉండి విధేయత చూపించండి, భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉండండి. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రియదేని బిడ్డ, ఆ పురుషునికి సాటి అయిన సహాయకురాలుగా స్త్రీని ఉంచడానికి కారణం ఏంటంటే ఇదే ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, మొట్టమొదటిగా పురుషునికి సాటి అయిన సహాయకురాలు ఎవరు, స్త్రీ మాత్రమే, పురుషుడు కాదు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లలకి తొందరగా వాళ్ళ వివాహ వయసు వచ్చింది కాబట్టి
పెళ్ళిళ్ళు చేయాలని ఎంతో ఆతృతతో ఆశపడుతూ అక్కడికి ఇక్కడికి వెళ్ళి రకరకాల కదా రకరకాల పనులు చేసి నిజంగా వారిని ఎంతగానో సంతోషపెట్టడానికి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, వారు ఆ పెళ్ళిళ్ళు చేయడానికి వివాహాలు చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. ప్రియదేని బిడ్డ, నిజంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ పురుషునికి సాటైన సహాయకులు స్త్రీ మాత్రమే అని వారు చేశారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మన పిల్లలకి ఏం చేయాలంట, వారు వివాహ వయసు వచ్చినప్పుడు సాటి అయిన సహాయకులు వాళ్ళు ఇవ్వాలి. హల్లెలూయా, వివాహాలు చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడన్నా చేసుకోండి మీ ఇష్టం. హల్లెలూయా, పట్టించుకోరు, నిజంగా పట్టించుకోరు. ప్రియదేని బిడ్డ, ఏమన్నా కానీ ఎవరినైనా చేసుకుని ఏమాత్రం పట్టించి అన్నట్లుగా ఉంటాడు చాలామంది తల్లిదండ్రులు. కానీ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, సాటి అయిన సహాయకురాలు సరైన భాగస్వాములు ఉండాలని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ఆదికాండం 2:22 చూడండి. 2:22 ఆదికాండం 2:22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. హల్లెలూయా. పురుషుని కంటే స్త్రీ శక్తి కలిగినది. హల్లెలూయా. రెండోది ఏంటి, పురుషుని కంటే స్త్రీ శక్తి. ఎందుకు అంటే ఆదాము యొక్క పక్కటెముకను తీసి, పక్కటెముక చాలా గట్టిది గంట. అయితే అందుకే ఆదాము యొక్క పక్కటెముకను తీసి ఏం చేశాడంటే స్త్రీనిగా నిర్మించాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనం గట్టి శక్తి గలవారం? పురుషుల కంటే మనం స్త్రీలుగా చాలా శక్తివంతులం. హల్లెలూయా, శక్తి గలవారం. అందుకే అంటున్నాడు పురుషుని కంటే స్త్రీ శక్తి కలిగింది. కాబట్టే అక్కడ ఏం చేశాడంటే దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. నేను ఒకసారి చదువుతాను 2:22. నేను ఒకసారి చదువుతాను, దయచేసి గమనించి. తరువాత దేవుడు యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. హల్లెలూయా. పక్కటెముక, మనం అందరం ఎవరు పక్కటెముకలం కాబట్టి చాలా శక్తి మనలో ఉంటుంది, చాలా బలం మనలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి శక్తివంతులుగా గల స్త్రీలుగా మనం ఏం చేయాలి తెలుసా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏదో కష్టపడి ప్రయాసపడి ఏదో చేయని అవసరం లేదు. మనం దేవుని కొరకు శక్తి గల కార్యాలు చేసే వారిగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళు శక్తి గల వారం కాబట్టి పెద్ద పెద్ద పనులు మనం చేయాలని ఎప్పుడు పరిగెట్టద్దు దయచేసి. ఈ లోక సంబంధమైన పనులు చేయడానికి అక్కడికి ఇక్కడికి పరిగెట్టిన అవసరం లేదు. దేవుని కొరకు మనం శక్తి గల కార్యాలు, దేవుని కొరకు, దేవుని అనేక మంది రక్షణ లేని వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, యాజకత్వం చేసే వారిగా ఉండాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తులుగా స్త్రీలుగా మనం ఉండాలి. అందుకే ప్రభు మనకు అలాంటి శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిని ఇచ్చాడు. ప్రక్కటెముక నుంచి వచ్చాం, ఆదాము యొక్క ప్రక్కటెముక వచ్చాం కాబట్టి మేము గట్టి వాళ్ళం, బలం కలిగిన వారం, శక్తి కలిగిన వారం. కాబట్టి నేను వెళ్ళి ఆ ఇంటిని పగలగొడతాను, ఆ చెట్టును విరగొడతాను అంటే కాదు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. పరసంబంధమైన కార్యాలు దేవుని కొరకు చేసే, దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేస్తావో అవి ఎంతో అద్భుతమైన దేవుని కొరకు చేసే కార్యాలుగా మన కార్యాలు ఉండాలి. అలా ఒక స్త్రీగా నువ్వేం చేయాలి తెలుసా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఉమెన్ అని ఒక వ్యక్తి అన్నాడు, ఒక ఆయన అన్నాడు. ప్రార్థించే స్త్రీ అంట శక్తిగల స్త్రీ అంట. హల్లెలూయా. ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఉమెన్. ప్రార్థించే స్త్రీ శక్తి కలిగిన స్త్రీ. చూడండి, మీరు గమనించండి, ఏ స్త్రీ ఎక్కువగా ప్రార్థన చేస్తుందో ఆమె అద్భుతమైన శక్తి గల స్త్రీగా ఉంది ప్రియదేని బిడ్డ. ఏ స్త్రీ ఎక్కువగా దేవునిగా రోధిస్తుందో, ప్రార్థిస్తుందో, కన్నీరు కార్చి విజ్ఞాపన చేస్తుందో ఆ స్త్రీ గొప్ప శక్తి గల వ్యక్తి. హల్లెలూయా. దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, మనం కూడా స్త్రీలుగా మనం ఏం తెలుసా, ప్రార్థించే వారుగా ఉండాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఆదాము యొక్క పక్కటెముకలోని తీసుకొచ్చాడు, నిర్మించాడు. కాబట్టి మనం అందరం ఎవరు, బలవంతురాలం, శక్తిమంతులం, శక్తిగల స్త్రీలం మనం. అలా మనం బలహీన పడడానికి లేకపోతే బలహీనంగా ఉండడానికి వీలు లేదు. మనం అందరం ఎవరో తెలుసా, శక్తిగల వారం ప్రియదేని బిడ్డ. అలా ఎందుకో తెలుసా, ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి మనము నిర్మించబడ్డాము కాబట్టి, చేశాడు కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడు అనుకోదు నేను బలహీనురాలు, నా వల్ల కాదు, నేను చేయలేదని ఎప్పుడు అనుకోద్దు. మనం ఏం చేయాలి తెలుసా, దేవుని యొక్క బలాన్ని పొందుకున్న వారం మనం, దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారం.
ఏదైనా చేయడానికి, ఇది ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ప్రభు మనల్ని చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ప్రభు చాలామంది స్త్రీలు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే అంత గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. జాన్ వెస్లీ వాళ్ళ మదర్ తల్లి సూసానా వెస్లీ గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమెకు 10 మంది పిల్లలు ఉన్నారు. దాదాపుగా ఎంతమంది? 10 మంది కన్నా ఇంకా 12 మంది ఏమో ఉన్నారు. అయితే అంతమంది పిల్లలు కానింది, భర్త చనిపోయాడు, పిల్లలు చిన్న పిల్లలు. అయితే ఆమె ఎంతో కష్టపడి పనిచేసి పిల్లల్ని పోషించేది. ప్రేది కష్టపడి పని చేసి ఏం చేసేది? పిల్లల్ని పోషించేది. అంత మాత్రమే కాదు, ప్రార్థనా పరురాలు, గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమె అందరి కోసం ప్రార్థన చేసేది. అందరి పిల్లలు పడుకున్నప్పుడు ఆమె ఒక్కొక్క పిల్లని దగ్గర పోయి తల మీద చేతులు ఉంచి ఏం చేసిందంటే ఒక్కొక్కరి కోసం గంట ప్రార్థన చేసేది. అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత తెల్లవారు అయిపోయేది. అంటే అంత గొప్ప ప్రార్థనా పరురాలు సుజానా వెస్లీ. అందుకే జాన్ వెస్లీ చెప్తాడు, అందులో వారి పిల్లల్లో కొడుకు జాన్ వెస్లీ గొప్ప దేవుని సేవ చేశాడు. ఆ వ్యక్తి అంటే, మా తల్లి యొక్క ప్రార్థన బట్టి ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను, నా తల్లి యొక్క ప్రార్థన బట్టి నేను ఈరోజు దేవుని సేవ చేస్తున్నా, తల్లి ప్రార్థన ఫలితమే ఈరోజు నేను దేవుని బిడ్డగా, ఇప్పుడు దేవుని సేవకుడిగా మారానని అతడు సాక్ష్యం ఇచ్చాడు తల్లిని బట్టి. ప్రియదేవుని అంటే ఈరోజు ప్రియ సంగమా, ప్రియ తల్లులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. మనం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి, ప్రార్థించే తల్లులుగా మనం ఉండాలి. పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబాల కోసం, మన బంధువుల కోసం, రక్త సంబంధుల కోసం, అన్యుల కోసం, దేవుని తెలియని వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. హల్లెలూయా. ఇండియాలో మనం చూసినట్లయితే రోదనం చేసేవారు, రోదనని మన పిల్లలకి ఏం చేయాలంట? నేర్పించాలి, రోధించాలి. అది ఏం చేయాలి? మన పిల్లలకు నేర్పించాలి. అంగలార్పు విద్యను, హల్లెలూయా, అంగలార్పు విద్యను మీరు నేర్పించండి ఈ పిల్లలకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రేయ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. నీ నిజంగా ఒక మంచి తెల్లగా తల్లిగా, లేకపోతే ప్రార్థనా పర్వాలుగా ఉన్న నీవు ఎట్లా తెలుసు? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే తల్లిగా ఉండాలి, రోధించే తల్లిగా ఉండాలి, విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి, విజ్ఞాపన చేసి కన్నీరు కారుస్తూ దేవుని కొరకు నిలబడేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఎంతోమంది స్త్రీలు మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, నిజంగా అద్భుతమైన స్త్రీలు. హల్లెలూయా. హన్నా ప్రార్థన చేసింది. హన్నా కన్నీటితో తన కుమారుని కోసం కాదు కానీ ఆ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి కావాలి, ఒక ప్రవక్త కావాలి అని ప్రార్థన చేసి ఏం చేసింది? ప్రవక్తను పొందుకుంది సమయల్లి. హల్లెలూయా. హల్లెలూయా. మందిరంలో నూనెను పోసే కదా, దీపాన్ని వెలిగించే వ్యక్తి కావాలి, ఒక ప్రవక్త కావాలని కన్నీటితో ప్రార్థన చేసి ఏం చేసిందంట? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి షీలోకి వెళ్ళి ఏం చేసి విజ్ఞాపన చేసింది. ప్రతి సంవత్సరం వెళ్తూ వస్తున్నారు కానీ ఏమీ లేదు, మామూలుగా వెళ్తుంది వస్తున్నారు, బాగా తిని ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఒక సంవత్సరం అనుకుంది ఆమె, ఎప్పుడు లాగా నేను ఇప్పుడు ఉండకూడదు, ఈ సంవత్సరం కొత్త రీతిగా నేను ప్రార్థన చేయాలి, ఏదో ఒకటి పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఏదో నేను పొందుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి అనుకొని ఆ షీలోకి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది. భర్త అంటే వెళ్దాం రా అంటే, నేను రాను, నన్ను ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పిందో ఆ ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తూ, లోపల హృదయాంతరంగంలో నుంచి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రియదేవుని బిడ్డ, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం ఒక అద్భుతమైన జవాబును ఇచ్చాడు. ఆమె దేవుని సన్నిధిలో విజ్ఞాపన, అయ్యా నాకు కుమారునిస్తే నేను వాడిని సేవకే ఇస్తాను, మీ మందిరంలో విడిచిపెడతాను అని ఏం చేసింది? ఒక డెసిషన్ తీర్మానం తీసుకుంది, ఒక ఒడంబడిక చేసింది దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసిందో దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన విన్నాడు. ఏం చేశాడు? దైవ సేవకుడు ద్వారా అంటున్నాడు, నెక్స్ట్ రేపు సంవత్సరానికి ఈ సమయాన్ని ఒడిలో కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్కి ఈ సమయాన నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. వాళ్ళు ఎంత అద్భుతమైన మాట. ఎప్పుడైతే ఆ మాటను వినిందో అన్న, ఎప్పుడైతే ఆ మాటను వినిందో, ఆ మాటను వినిందో, ఇంకెన్నడూ దుఃఖముగ్గా లేదంటే ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంది.